చూడండి, మానవుని యొక్క హృదయ రహస్యాలను గుర్తించింది ఎవరంటే జీవము కలిగిన దేవుడు. నరుని సృష్టించింది ఆయనే గనుక, నరుని పుట్టించింది ఆయనే, ఆత్మ ఇచ్చింది ఆయనే, ఆహారం ఇచ్చేది ఆయనే, వర్షాన్ని ఇచ్చేది ఆయనే, గాలి ఇచ్చేది ఆయనే, భూమి తయారు చేసింది ఆయనే, వెలుగునిచ్చేది ఆయనే, సూర్యుని చంద్రుని క్రాంతినిచ్చేది ఆయనే. ఇవన్నీ కలుగజేసినటువంటి దేవుడు మన పట్ల ఆయనకు శ్రద్ధ ఉండదంటావా? మన పట్ల ఆయనకు ఇంట్రెస్ట్ లేదంటావా? లేదా మన పట్ల ఆయనకు ప్రణాళిక లేదంటావా? కదండి. ఎవరికి దేవుడు మన పట్ల ఇన్ని సృష్టించిన దేవుడు మన యొక్క ఆలోచనలను ఆయన గుర్తిస్తాడనేది నువ్వు నేను మర్చిపోతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని నీకోసం తయారు చేసిన దేవుడు నీకేం కావాలో ఆయనకు తెలియదంటావా? తెలుసు. మరి ఎందుకు నీ హృదయంలో ఇన్ని ఆలోచనలు పుడుతున్నాయి? నరుని యొక్క హృదయములో ఎందుకు పుడుతున్నాయి? దేవుడిచ్చినవి సరిపోకనా? దేవుడిచ్చినవి మనం పొందుకోలేకనా? దేవుడు మనకు ఆహారం పెట్టలేకనా? లేదా దేవుడు మనకు కాళ్ళు చేతులలో బలం ఇవ్వలేకనా? లేదా పని చేసుకోవడానికి శక్తి ఇవ్వలేకనా? అన్నీ ఇచ్చాడు కదా. మరి ఈ ఆలోచనలు ఇంకా ఎందుకు ఎక్కువగా పుడుతున్నాయి? ప్రియులారా, ఆలోచన పుట్టడం వలన దేవుడు చేస్తున్నవన్నీ మనము పొందుకొని ఇంకా ఎక్కువగా ఆలోచనలు మనం కలిగి ఉంటే దేవునికి దూరమైపోతాం అనేది మనం నేర్చుకోవాలి. మధ్యాహ్న కాల సమయం ఆలోచనలు అనేకమంది. చూడండి, ఇక్కడ మనం కూర్చున్నాం. మన మనసులో ఎవరెవరికి ఏమేమి ఆలోచనలు ఉన్నాయో నీ మనసుకు తెలుసు, దేవునికి తెలుసు. ఈ మనసుకు తెలుసు. నీకు చాలా ఆలోచనలు ఉంటాయి, మామూలుగా ఆలోచనలు ఉండవు. అంతుకు తెలియనటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావు కనుక నీ ఆలోచనలన్నీ దేవుడు ఎప్పుడూ సఫలము చేయడు. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు, నువ్వు కోరుకున్నట్లు, నువ్వు ఊహించినట్లు అన్నీ జరిగిపోతే ఇక దేవుడే నీకు అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అక్కర్లేదు కనుక నీ హృదయములలో అనేక ఆలోచనలు పుడుతున్నాయి కనుక ఆ ఆలోచనలు నీ హృదయములో పుట్టినటువంటి ఆలోచనలు ప్రకారంగా నువ్వు నడవడానికి ప్రయత్నిస్తున్నావు కనుక పడిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. మనశ్శాంతి లేక ఉండడానికి సిద్ధంగా ఉన్నావు. నెమ్మది లేక ఉండడానికి సిద్ధంగా ఉన్నావు. ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో అన్ని పోగొట్టుకున్నట్లు నిరాశతో కృంగిపోతూ ఉంటున్నావు. ఎందుకంటే నీలో పుడుతున్నాయి ఆలోచనలు నీ హృదయంలో. అనేక ఆలోచనలు నీలో పుట్టడం బట్టి నీ మనస్సాక్షి అనేది దెబ్బతింటూ ఉంది. కనుక ప్రియులరా, బైబిల్ చెప్తుంది ఏంటిదంటే నరుని హృదయములలో ఆలోచనలు అనేకములు పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా.